మెగా బాక్స్ ఆఫీస్. అరే కొరియన్ కనకరాజు పేరు భలే ఉందే అనుకుంటాం కదా. ఈయన ఎవరో కాదు, మన మెగా హీరో వరుణ్ తేజ్. ఈ రోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా దర్శకుడు మేర్లపాక గాంధీ ఓ కొత్త సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి కీలక అప్డేట్స్ ను మేకర్స్ వెల్లడించారు. అభిమానుల్లో ఆసక్తిని పెంచుతూ సినిమా టైటిల్ తో పాటు గ్లిమ్స్ ను విడుదల చేశారు. అయితే ఈ గ్లిమ్స్ గురించే మాట్లాడుకుంటే, ఫస్ట్ కమెడియన్ సత్యాని కొరియన్ పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతుంటే అతనికి భాష అర్థం కాదు. కానీ తర్వాత హీరోయిన్ రితిక వచ్చి పోలీసులు కనకరాజు ఎక్కడా అని అడుగుతున్నారు అని చెప్తోంది. అయితే మనకే ఈ భాష నేల, కొత్త కనకరాజు ఎక్కడున్నాడో ఎలా తెలుస్తోంది అని చెప్తాడు సత్య. కానీ అప్పుడు ఎంట్రీ ఇస్తాడు కనకరాజు. తన కొరియన్ కత్తితో అందరినీ చంపి నరికి ఒక రకమైన నవ్వుతో భయపెట్టిస్తాడు. అసలు సూపర్ ఉన్నాయి గ్లిమ్స్. సినిమా ఎప్పుడో అని ఎదురు చూడనక్కర్లేదు, జస్ట్ సమ్మర్ వరకు ఆగితే చాలు. ఇది నిజంగా వరుణ్ కి ఒక గట్టి కంబ్యాక్ సినిమా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేను తిరిగి వచ్చేసా అనే డైలాగ్ ను కొరియన్ భాషలో చెప్పటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిన్న గ్లిమ్స్ ని సినిమాపై అంచనాలను గణనీయంగా పెంచేస్తుంది. వినోదం, స్టైల్, కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో థియేటర్లో విడుదల కానుంది. భిన్నమైన టైటిల్, కొత్త తరహా పాత్రతో వరుణ్ తేజ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి.